డాడీ వెయిట్ చేస్తున్నారు అక్కడ. హీరో హాయ్. పెద్దడికి అంటే చాలా చాలా ఇష్టం. ఫుల్లీ కుక్డ్ స్వీట్ పొటాటోస్ అంట. ఆగండి, బోన్లెస్ ల్యాంబ్ లెగ్ అంట. ఇంత ఉన్నాయంటండి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మా హస్బెండ్ ఇండియా వెళ్ళారని చెప్పాను కదా, తిరిగి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ మంత్కి సరిపడా గ్రాసరీస్ కోసం అయితే కాస్ట్కోకి వెళ్తున్నాము. నేను కూడా ఫస్ట్ టైం అనమాట కాస్ట్కోకి వెళ్ళటం. సో ఆ వీడియోనే ఇది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియో రికార్డ్ అవుతుందా? డాడీ వెయిట్ చేస్తున్నారు అక్కడ. మేమున్న ప్లేస్ నుంచి కాస్ట్కోకి వెళ్ళడానికి దగ్గర 1.5 hour టైం పడుతుంది. సో పిల్లలు ఉన్నారు కాబట్టి లంచ్ ఫినిష్ చేసేసుకొని ఆఫ్టర్ లంచ్ అయితే బయలుదేరామన్నమాట. దగ్గర అరౌండ్ 3:15 or 3 o'clock ఆ టైం అవుతుంది. హీరో 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 పిల్లోడు. లోపలికి వెళ్ళడానికి మెంబర్షిప్ కార్డు ఉండాలంట. సో ఆ మెంబర్షిప్ కార్డు తీసుకోవడానికి చాలా టైం పట్టేసింది. దగ్గర 1/2 hour పైన అక్కడే నుంచున్నాము. బాగా చలి పెరిగిపోయింది కాబట్టి అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఎన్ని పెట్టేసి ఉన్నాయో, అండ్ దట్టు అవి సేల్లో ఉన్నాయంట. నేను వాటిని చూస్తే చాలాసేపు అక్కడే నుంచుండిపోయాను. కానీ వీటిలో అయితే ఏమీ తీసుకోలేకపోయాను, ఎందుకంటే ఇవి అక్కడక్కడ చిన్న చిన్న పోగుల్లాగా వచ్చేసి ఉన్నాయన్నమాట 1-2 చోట్ల. అందుకే ఇంకా ఏమీ తీసుకోలేదు, జస్ట్ చూడటం వరకైతే చూశాను అంతే. అసలు ఇది చాలా పెద్దది. మా పెద్దడు చూడంగానే అన్నాడనమాట, అమ్మ రిలయన్స్ లాగా ఉంది కదా అని. కానీ ఇది రిలయన్స్ కంటే చాలా పెద్దది. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో దానికి దీనికైతే అస్సలు కంపారిజనే లేదు. వాల్నట్స్ అండి. ఇవి మొత్తం స్నాక్ ఐటమ్సే. అసలు ఎన్ని వరుసలు ఉన్నాయో. ఈ పిల్లలు ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళ ఆటలు అయితే మానుకోరు. ఎక్కడికి వెళ్ళినా ఏమైపోయినా అక్కడ ఏం జరుగుతున్నా సరే వాళ్ళు మాత్రం ఆడుకోవాల్సిందే. ఇదంతా మిరియాల పొడి, గార్లిక్ ఫ్లేక్స్ అంట. అన్నీ దొరుకుతాయా? రకరకాల సాల్ట్లు ఉన్నాయిగా. నువ్వులు, రోస్టెడ్ సెసమి, స్పైసీ కాక్టైల్ సాస్ అంట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని అవైలబుల్గా దొరుకుతాయని. భలే బిర్యానీ ఆకులు కూడా దొరికేసినాయి. అలాగే మిరియాలు, నువ్వులు, ఇంకా పాస్లే. అసలు ఎన్ని ఉన్నాయో, కుప్పలుగా పెట్టేసి ఉన్నాయి అక్కడైతే. మా బుడ్డాడికి బాగా కాఫు కోల్డ్ వచ్చేసింది. ఎంత ఇబ్బంది పడుతున్నాడో చాలా రోజుల నుంచి. చలికి అసలు ఎప్పటికి తగ్గుతుందో మరి అర్థం కావట్లేదు బాబు. ఇప్పుడు ఈ చేపలన్నీ చూస్తున్నారు కదా, వీటిలో ఏ చేపలైనా మీకు తెలుసా? ఇన్ కేస్ ఏమైనా చేపలు తెలిస్తే వాటి టేస్ట్ ఎట్లా ఉంటుందో కింద మెన్షన్ చేయండి. అండ్ మీరు మెన్షన్ చేయడం వల్ల నాకు కూడా ఇంకొక ఫుడ్ ఐటమ్ ఆప్షన్ అయితే దొరుకుతుంది. ఇది మొత్తం సీషెల్స్లో ఉన్న మీటే, అంటే ఆ షెల్స్ అన్నీ తీసేసి లోపల ఉన్న మీట్ని ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా ఇట్లా ప్యాక్ చేసి పెట్టారనమాట, ఇట్లా విడివిడిగా. ఓరి నాయనో, ఈ పక్కనే చూసారా ఆక్టోపస్లు ఎలా ఉన్నాయో? అన్నీ తినేస్తారు ఇక్కడ. అది లేదు ఇది లేదు వరుస పెట్టి అన్నీ తినేస్తారు. ఎలాగన్నా ఉండని, తినేయటమే ముందు. ఇవన్నీ ఫుల్లీ కుక్డ్ స్వీట్ పొటాటోస్ అంట. ఇవేమో ఫుల్లీ కుక్డ్ పొటాటోస్ అంట.
గుమ్మడికాయలు, మొత్తం స్వీట్ పొటాటో సెక్షన్. చెస్ట్నట్ అంట. బ్లాక్ బీన్స్. ఇక్కడ మిల్లెట్స్ కూడా చూశాను. మొత్తానికి ఒక రకమైన జొన్నలు ఉన్నాయి, మన దగ్గర ఉండే జొన్నలు కాదనమాట. ఇవి వేరే రకం జొన్నలు. ఇంకా మిగతా మిల్లెట్స్లో అరికెలు అక్కడక్కడ నేను చూశాను, కానీ రాగులు ఇలాంటివి అయితే నేను చూడలేదు. ఇది మొత్తం ఫ్రోజన్ సెక్షనే. అసలు ఎంత పెద్ద రూమో ఇది. ఇక్కడ పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలతో సహా ఏమేం పెట్టొచ్చో ఇక్కడ అన్ని పెట్టేశారు. ఇవి వాడంగా మనం. ఫిష్ని చూసారా, ఎంత నీట్గా కోసేసి భలే ప్యాక్ చేసేసారు కదా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మటన్ ఒక్కసారి కూడా తినలేదు. ఎక్కడా కూడా నాకు కానీ మా హస్బెండ్కి కానీ అంత ఫ్రెష్గా ఎక్కడ మటన్ అయితే కనిపించలేదు. ఇక్కడ కాస్ట్కోలో మాత్రం చాలా బాగుంది అనిపించింది. అంటే కట్ చేసేసి భలేగా అక్కడ పెట్టేస్తున్నారనమాట. లాస్ట్ మంత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు తిన్నాను ల్యాంబ్ని. ఒక్క పీస్ అయితే తిన్నాను అనమాట. ఇక్కడ కూడా ల్యాంబ్ బాగానే దొరుకుతుంది అనిపించింది, బట్ డైరెక్ట్గా చూడడం అయితే ఇప్పుడే. నాకు మటన్ దగ్గర ఎప్పుడు డౌటే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటన్ తినాలంటే నాకు చచ్చేంత భయం అనమాట. మటన్ పేరు చెప్పి ఇంకేం పెట్టేస్తారోనని నాకు అదొక బెరుగ్గా ఉంటుంది. అందుకే మటన్ మోస్ట్లీ బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ప్రిఫర్ చేయను. నిజంగానే ల్యాంబేనా? ల్యాంబ్ తల్లి కూడా పెడుతున్నారుగా. మ్యారినేటెడ్ పోర్క్ అంట. చెప్పానా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరు ఆటలైతే ఆటలే. ఓ పక్కన చేరి ఆటలు ఆడుకుంటూ ఉంటారు మెల్లగా. మా వారు యాపిల్ సైడర్ వెనిగర్ కోసం అయితే చూస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ ఈవిడ కనిపిస్తున్నారు కదా, ఆవిడ పక్కన డ్రింక్ మిక్స్ చేసేసి ఇస్తున్నారనమాట. మా బుడ్డాడు అది కూడా తాగేస్తానని గొడవ చేస్తున్నాడు అక్కడ. మొత్తానికి డ్రింక్ అయితే ట్రై చేశారు, కానీ నేనైతే ఇవి అసలు తీసుకోవద్దని చెప్పాను. మనకి లిక్విడ్ రూపంలో యాపిల్ సైడర్ వెనిగర్ అది తీసుకుంటేనే మంచిది. ఇవైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, సో అందుకని వద్దని చెప్పాను. క్రిస్మస్కి ఇది అప్పుడే పెట్టేశారు. ఇప్పుడు అది పైన ఇది కనిపిస్తుందా, ఆ పైన నుంచి ఒక పోల్ ఉంటది అనమాట. ఆ పోల్ నుంచి ఇది ఇక్కడ నుంచి ఎన్ని ఏలాడుతున్నాయి చూసావా, దీన్ని టెన్షన్ వైర్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా ఏంటంటే పట్టుకుంది అనమాట. సూపర్ గా ఉంది కదా అసలు. ఏం కాదు, రోజు ఉంటదంట లైటింగ్. ఏమండి అక్కడ నుంచి అవతల నుంచి చూస్తే ఇంకా అవతల నుంచి దూరం నుంచి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే ఎంత బాగుంటుందో. డే టైంలో ఒకలా ఉంటుంది, నైట్ టైంలో అసలు ఇంకా బాగుంటుంది. వెళ్ళినప్పుడల్లా కాసేపు అక్కడ దాని మీద ఆగాలనిపిస్తుంది, కానీ ఆగకూడదంట. అంటే ఏది ఒక్క రోజుతో రాదు నాన్న, ఎంతో మంది కొన్ని సంవత్సరాలు పడి నీట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనది ఎంత చాలా పెద్ద కంట్రీ కదమ్మా. ఇక్కడ మా పెద్దాడు బోలెడన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చాలా పెద్ద కంట్రీ, పాపులేషన్. మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే మనం దేనికోసం బయటికి వెళ్ళక్కర్లా. మనకు అన్ని ప్రతిదీ సమస్తం ఇండియాలోనే దొరుకుతుంది. నువ్వు ములక్కాయ తిన్నావా? చూడు, ఇక్కడ ఉందా ములక్కాయ? ములక్కాయ లేదు, చిక్కుడుకాయ లేదు, ఏం పండుతున్నాయి ఇక్కడ? ఏమీ లేవు. కూరగాయలు ఉంటాయి. మనకి రైస్ ఎన్ని రకాల రైస్లు ఉంటాయి. ఇక్కడ చూడు అసలు రైస్ ఎలా ఉంది. మన కంట్రీలో దొరికినట్టు, మన కంట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ ఏ కంట్రీలో ఉండవు. జస్ట్ ఓన్లీ ఇక్కడ ఏంటంటే అంత లైఫ్ స్టైల్ వేరు. మా పెద్దాడికి ఎన్ని డౌట్స్ వచ్చేసినాయో, వరుస పెట్టి ఎన్ని క్వశ్చన్స్ అయితే అడిగిందో. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇక్కడ అంతా బాగుంది కదా, ఇండియాలో ఎందుకు అలాగలేదు, అక్కడ కూడా అలా ఉండొచ్చు కదా, ఇలా కంపేర్ చేసుకుంటూ చాలా క్వశ్చన్స్ అయితే అడిగింది మమ్మల్ని. నేను వాళ్ళ డాడీ ఇద్దరం మోస్ట్లీ తనకి చక్కగా మంచి వేలో ఆన్సర్ చేయడానికే మేము ప్రయత్నించాము. పిల్లలు కంపేర్ చేసుకోవడంలో తప్పులేదు, బట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడంలోనే ఉంది పేరెంట్స్ దంతా. హాయ్, టిక్కీలు వస్తున్నాయి. ఇప్పుడు టైం అయితే 8:10 అయింది. మేము ఆఫ్టర్నూన్
అరౌండ్ 3:10 ఆర్ 3:15కి బయలుదేరాం. 8:59 అయింది మేము వచ్చేసరికి. సో ఏమేమి తెచ్చామన్నదైతే చూపిస్తాను. ఈరోజు మొత్తం అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఐటమ్సే. రా ఫుడ్ ఐటమ్స్ అనమాట. ప్రాసెస్డ్ ఫుడ్ చాలా తక్కువ. సో ఏం తెచ్చామో చూపిస్తాను. యాపిల్స్ తీసుకున్నాము. అసలు ఎంత బాగున్నాయి యాపిల్స్ అయితే, పెద్ద పెద్దగా ఉన్నాయి చక్కగా. పద్దాకు పొటాటో చిప్స్ అంటున్నారని ఇదిగో పొటాటో చిప్స్ అయితే తీసుకున్నాం. పొటాటోస్, ఇదిగో బేబీ పొటాటోస్ ఇవి. క్రాన్బెర్రీస్. మా పెద్దడికి అంటే చాలా చాలా ఇష్టం. అమ్మమ్మ ప్లీజ్ అమ్మ తీసుకున్నాం, అమ్మ తీసుకోమ్మ అంటే తనకి ఇష్టం అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. అమ్మ ప్లీజ్ అమ్మ అని అడిగినప్పుడు ఏ చాక్లెట్స్ కానీ ఏ బిస్కెట్స్ కానీ అని అడిగింది అనుకో, తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ పెట్టేసేమంట. ఇది మంచిది కదా, సో అందుకని ఇదైతే తీసుకున్నా. తన కోసం బాగా ఎక్కిళ్ళు వచ్చేస్తుంది. ఆఫీస్లో ఇండియా నుంచి మీటింగ్ కోసం అయితే వచ్చానంట, బాంబే నుంచి. ఆఫీస్లో వాళ్ళ కోసం అయితే ఇవి తీసుకున్నారు. బాదం దొరికాయి. నాకు కింద లోటే మాటలో కూడా బాదం కనిపించలేదు. ఏమో నేను సరిగ్గా చూడలేదా లేకపోతే నాకు కనిపించలేదు, కానీ మొత్తానికి అయితే బాదం కనిపించలేదు. ఇక్కడైతే కనిపించాయి. సో వెంటనే బాదం తీసుకున్నాను. పార్స్లీ దొరికింది, అది కూడా తీసుకున్నా. ఇది డ్రైడ్ లీవ్స్ అనమాట, బాక్స్లో ఇచ్చారు. మిక్స్డ్ డ్రై నట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టైప్ గ్రేప్స్ తీసుకోవడం అయితే ఇదే మొదటిసారి. ఇక్కడ ఉంటున్నాయిలే కానీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి. మేమైతే ప్రిఫర్ చేయట్లేదు. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాము. ఇదిగో మనకి ఎప్పుడు దొరికే గ్రేప్స్, సీడ్లెస్ గ్రేప్స్ బాగుంటాయి కదా, చాలా స్వీట్గా ఉంటాయి కదా, అవి ఇవి. క్యారెట్స్, మంచికి సరిపడా ఆయిల్ అయితే. ఇక్కడ నాకు గ్రౌండ్ నట్ ఆయిల్ దొరకలేదు. నేను ఇంటి దగ్గర గానుగ నుంచి తయారు చేసిన వేరుశనగ నూనె మాత్రమే వాడేదాన్ని. ఇలా వచ్చినప్పుడు ఇదిగోండి ఇలాంటి ఆయిల్స్ వాడటం అయితే తప్పదు. సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను. రకరకాల ఆయిల్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. కెనల్ ఆయిల్ నేను ఫిలిప్పీన్స్లో ఉన్నప్పుడు వాడాను, బట్ ఇక్కడ కూడా ఉంది కానీ నేను అది ట్రై చేయాలనుకోలేదు. అక్కడ నాకు ఫిలిప్పీన్స్లో సన్ఫ్లవర్ ఆయిల్ దొరకలేదు అనమాట. సో అప్పుడు నేను కెనల్ ఆయిల్ వాడేదాన్ని. ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి దొరికిందని చెప్పి సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఇది పికిల్ టైప్ అంట. ఇక్కడ బాగా తింటారు వీటిని. అసలు ఎన్ని ఉన్నాయో అక్కడ, ఇలాంటి డబ్బాలు అయితే చాలా ఉన్నాయి. ఒక పెద్ద రో అంతా పెట్టేసింది. అదే ఇవి చాలా బాగుంటాయి. కృష్ణ తీసుకో, నువ్వు కూడా ట్రై చేయి, తినటానికి ట్రై చేయి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇవి ట్రై చేయట్లేదు. స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు తింటున్నారు, హస్బెండ్ ఆఫీస్లో ఆయన కూడా తింటున్నారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నాను కదా, నేను ఇలాంటివన్నీ ట్రై చేయను. ఏది కృష్ణ చాలా బాగుంటాయి, ట్రై చేయి, తిందుగానే అని చెప్పి ఇదిగో నా కోసం అయితే తీసుకున్నారు. ఇవి ఇది వాడటం కూడా నేను ఫస్ట్ టైమే. ఆలూ ప్యాటీస్, ఇంకో ఆలూ ప్యాటీస్. ఈసారి డిఫరెంట్ ప్యాకింగ్ అనమాట, ఇదే బ్రాండ్ది. ఇది కూడా ఫస్ట్ టైం అయితే. బయట ఎందుకు కొనండి, ఇవి ఎలాగో తినం కాబట్టి. ర్యాప్స్ కానీ ఇక్కడ దొరికే వెజ్జెస్ తోటి ర్యాప్స్ తీసుకోవడానికి కొంచెం ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని అవైతే తీసుకున్నా. టార్టిలా, ఇది కంప్లీట్ గా వీట్ ఫ్లోర్ తో చేసిందే. మొన్న ఒకసారి తెచ్చారు, ర్యాప్ గా కంటే మా పెద్దడు ఒట్టిగా తినేసాడు కాల్చుకొని. లెమన్ దొరికాయి. ఈసారి నాకు చాలా ఎక్కువ లెమన్స్ కనిపించాయి, ప్రాణం ఆగలేదు తీసేసుకున్నాను కనిపించగానే. ఇది కూడా ఫ్రోజన్ వెజిటేబుల్స్ అనమాట. ఈసారి అన్ని ఏమైందంటే నేను అసలు వాడని ఎప్పుడు యూజ్ చేయని ఐటమ్సే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడి లైఫ్ స్టైల్ కూడా అలవాటు పడాలి కాబట్టి. ఇంతకు ముందున్న కంట్రీస్కి ఏంటంటే, ఇప్పుడు సింగపూర్లో ప్రతిదీ మనకి ఇండియాలో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ప్రతిదీ సింగపూర్లో అవైలబుల్గా ఉంటుంది. సో నాకు అసలు అక్కడ డిఫరెన్సే అనిపించలేదు. సేమ్ ఇండియాలో విషయంలో ఎలాగైతే నేను మెయింటైన్ చేసుకున్నానో సింగపూర్లో కూడా అలాగే ఉండేదాన్ని. ఇక్కడ అలా లేదు కాబట్టి సో ఇక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడాలన్న ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. వాల్నట్స్, ఇక్కడ వాల్నట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మా వారి కోసం తీసుకున్నారు ఇవి. నా కోసం ఒక థర్మస్, వింటర్ సీజన్లో వెచ్చగా ఉండటానికి ఇవైతే యూజ్ చేస్తారనమాట. ఒక నైట్ వేర్ కూడా తీసుకున్నా, చూపిస్తాను కూడా.
చాలా స్మూత్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అదే మనకి మక్మల్ క్లాత్ టైప్ అంటారు కదా, అలా ఉంది. షైన్ కూడా అలాగే ఉంది, పట్టుకుంటే కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది వింటర్ వేరే, వెచ్చలవిడిగా ఉన్నాయి. ఇవైతే ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. చక్కగా ఎలాస్టిక్ ఉంది. ఇలా యా, ఈరోజు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవి. ఆల్మోస్ట్ ఇవి నాకు తెలిసి 3 వీక్స్ వరకు వచ్చేస్తాయి. ఈ మంత్ అంతా అయిపోద్ది చక్కగా. మొత్తం అన్నీ మంచి ఫుడ్ ఐటమ్సే తీసుకున్నాను. రా ఫుడ్డే, ప్రాసెస్డ్ ఫుడ్ కాదు. నేను మ్యాక్సిమం ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్నే నేను ప్రిఫర్ చేస్తాను. పిల్లలు రకరకాలుగా తీసేస్తూ ఉంటారు కదా, బిల్లింగ్ వేసేటప్పుడు మాత్రం కామ్గా తీసి పక్కన పెట్టేస్తాను. వాళ్ళు ఎంత మారం చేసినా సరే. మీరు కూడా ఇంతేనా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.